హాయ్ అండి, నా వంట రుచికి స్వాగతం. ఫ్రెండ్స్, కట్టి పెరుగులు చింతకాయల కాంబినేషన్తో ఎంతో టేస్టీ అండి ఎమ్మీగా ఉండే చేపల పులుసును ఇప్పుడు నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, కట్టి పెరుగుల చింతకాయల కాంబినేషన్తో టేస్టీగా ఉండే చేపల పులుసుని ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను కేజీ వరకు చిన్న చేపలను తీసుకున్నాను. వీటినే కట్టి పెరుగులు అని కూడా అంటారు. వీటిని ఉప్పు పసుపు వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని తీసుకోవాలి. తరువాత ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇది కొద్దిగా పెద్దగా ఉన్నదని 2 ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కట్టి పెరుగులలో ఒక చిన్న టీ స్పూన్తో 2 టీ స్పూన్ల పసుపు, 2 స్పూన్స్ కారం, రుచికి సరిపడా ఉప్పు, ఇక్కడ నేను కళ్ళుప్పుని వేసుకున్నాను. అలాగే ఒక చిన్న టీ గ్లాసుతో కొంచెం తక్కువగా గాను నూనెను వేసుకోవాలి. మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మనం వేసుకున్న ఉప్పు కారం నూనె అన్నీ ఈ చేప ముక్కలకు బాగా పట్టించుకుని 3 అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. లేదా కనీసం 1 అవర్ పాటు అయినా సరే ఉంచుకోవాలి. ఇలా పట్టించుకుని ఉంచుకోవటం వలన మనం వేసుకున్నవన్నీ చేపలకు బాగా పట్టి చేపల పులుసు మరింత టేస్టీగా ఉంటుంది. తరువాత ఒక చిన్న రోల్ని తీసుకుని ఒక మీడియం స్పూన్తో 1 స్పూన్ ధనియాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర మరియు ఒక 10 వెల్లుల్లి రెబ్బలను వేసుకుని కచ్చాబచ్చాగా దంచుకోవాలి. లైట్గా వాటర్ కూడా వేసుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఈ విధంగా కచ్చాబచ్చాగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలి. తరువాత ఇదే రోటిలో ఒక 220 గ్రాముల చిన్న ఉల్లిపాయలను ఇదే రోటిలో వేసుకుని కచ్చాబచ్చాగా దంచుకోవాలి. ఉల్లిపాయలను కూడా ఈ విధంగా కచ్చాబచ్చాగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మరి ఈ కట్టి పెరుగులలో చింతకాయల పులుసు వేసుకోవటానికి ముందుగా ఒక 1/2 కేజీ చింతకాయలను 3-4 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. తరువాత ఈ చింతకాయలలో చేపల పులుసుకి సరిపడా వాటర్ని వేసుకుని ఉడికించుకోవాలి. తరువాత మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చింతకాయలు ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత రసం తీసుకుని ఉంచుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని చేపల కూరను వండుకోవటానికి వీలుగా ఉండే ఒక వెడల్పాటి పాత్రను పెట్టుకోవాలి. పాత్ర కొద్దిగా వేడెక్కిన తరువాత ఒక చిన్న టీ గ్లాసుతో 1 గ్లాసు గాను నూనెను వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ నాన్ వెజ్ రెసిపీస్కి ఎప్పుడైనా సరే వేరే ఆయిల్స్ కన్నా ఈ విధంగా గాను నూనె వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత రోటిలో కచ్చాబచ్చాగా దంచుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ పేస్ట్ త్వరగా వేగటానికి సరిపడా కళ్ళుప్పును కూడా వేసుకుని ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ కొద్దిగా ఫ్రై అయిన తరువాత మనం ముందుగానే రోటిలో కచ్చాబచ్చాగా దంచుకుని ఉంచుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చింతకాయ చిన్న చేపల పులుసుకి ఎక్కువగా వేరే మసాలాలు వేయకూడదు. మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఉల్లిపాయ పేస్ట్ మసాలా పేస్ట్ బాగా ఫ్రై అయిన తరువాత మనం ముందుగానే తీసుకుని ఉంచుకున్న చింతకాయల రసాన్ని వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ చింతకాయల రసం ఎలా తీసుకోవాలో మీకు తెలియాలి అంటే రామల పులుసు వీడియోలో బొమ్మడాయల పులుసు వీడియోలో పెట్టాను, చూడండి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని మరిగించుకోవాలి. పులుసు ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న చేప ముక్కలను మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా సైడ్ బై సైడ్ పరుచుకోవాలి. ఈ విధంగా పరుచుకోవటం వలన మనం సర్వింగ్ చేసినప్పుడు చేప ముక్కలు విరిగిపోకుండా వస్తాయి. ఈ విధంగా అన్ని చేప ముక్కలను పరుచుకున్న తరువాత మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న గిన్నెలో ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి. అలాగే 10 పచ్చిమిరపకాయలను మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఘాటు పెట్టుకుని వేసుకోవాలి. మరియు కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. గరిటె ఎక్కడ కూడా పెట్టకుండా మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కలుపుకొని పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 24 నిమిషాల పాటు మరిగించుకోవాలి. మధ్యలో మూత తీసుకుని ఈ స్టేజ్లోనే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నాకు ఉప్పు కారం
లైట్గా తగ్గింది అనిపించింది కాబట్టి ఇంకొంచెం కళ్ళుప్పును వేసుకోవాలి. అలాగే ఇంకో టేబుల్ స్పూన్ కారం మరియు ఇంకో 4 పచ్చిమిరపకాయలను కూడా వేసుకుని గరిటె పెట్టకుండా మరొకసారి ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకుని మరిగించుకోవాలి. చివరిగా మూత తీసుకోవాలి. ఫ్రెండ్స్, దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను వేసుకునేవన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. టేస్ట్ అయితే చాలా అదిరిపోయింది. ఆయిల్ ఈ విధంగా పైకి తేలి పులుసు ఈ విధంగా దగ్గర పడిన తర్వాత చివరిగా ఇంకొంచెం కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండి యమ్మీగా ఉండే చింతకాయ చిన్న చేపల పులుసు రెడీ. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండి యమ్మీగా ఉండే కట్టు పెరుగులో చింతకాయల కాంబినేషన్తో టేస్టీగా ఉండే చేపల పులుసుని ఎలా చేసుకోవాలో చూశారు కదా. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.